అందరూ వినండి. స్వామివారి ప్రసాదం చాలా పవిత్రమైనది. ఎవ్వరూ వద్దనకూడదు, వదిలేయకూడదు. ఈ వ్రతానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళి ప్రసాదం అడిగి తీసుకోవాలి. మీరు మాత్రమే కాకుండా మీ వారందరికీ ఈ మహాప్రసాదాన్ని పంచండి. అయ్యా, ఈ ప్రసాదాన్ని అందరికీ అందించండి. అమ్మా, ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అది కాదమ్మా. ఏది కాదు? అసలే ఇది మగ దిక్కులేని సంసారం అయిపోయింది. ఆ వెళ్ళిన మగాళ్ళు ఎక్కడున్నారో, ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో రారో. అమ్మా, కూలో నాలో చేసుకుని పరువుగా బ్రతుకుతున్నాము. నువ్వు ఇంటికి ఇంత ఆలస్యంగా వస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? వచ్చే దారిలో ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే వెళ్ళానమ్మా. చివరి దాకా ఉండి ప్రసాదం తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది. ఇదిగో. అర్థమైందమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థమైందమ్మా. ఏమైందమ్మా? కళావతి, ఆ సత్యదేవుడికి మొక్కుకుంటేనే నువ్వు పుట్టావమ్మా. అందుకే నిన్నే తన వ్రతానికి రప్పించి ప్రసాదాన్ని నీతో పంపించి మొక్కు గుర్తు చేశాడు. మా తప్పులు తెలియచేశాడమ్మా. తండ్రి నారాయణ, క్షమించు స్వామి, మర్చిపోయినందుకు మన్నించు. ఈ వ్రతం చేస్తాను. ఇంక మమ్మల్ని పరీక్షించొద్దు, రక్షించు. మమ్మల్ని గట్టెక్కించు స్వామి, గట్టెక్కించు. రాజా, నీ నిర్బంధంలో ఉన్న మామ అల్లుళ్లకు ఏ పాపం తెలియదు. వారు దొంగలు కారయ్యా. నా వ్రతం ఆచరిస్తానని మాట ఇచ్చి మరచినవారు. వారికి శిక్ష విధించినది నీవు కాదు, నేనే. ఇదంతా నా లీల. వెళ్ళి నిర్దోషులైన నా భక్తులను బంధ విముక్తులను చేసి నా ఆజ్ఞ పాలించు. రాజా, ఇదిగోండి మేము దోచుకున్న మీ సొమ్ము. మీ చెరలో ఉన్నవాళ్ళు అమాయకులు, సత్యదేవుని శిక్షణలో బుద్ధిని సరిదిద్దుకుంటున్న విద్యార్థులు. ఇది కూడా స్వామివారి శిక్షణలో ఓ భాగమే. మేం నిజం కాదు, కానీ మేము చెప్పేది మాత్రం నిజం. ఇంకా నమ్మలేకపోతున్నావా రాజా? అయితే మాతోరా, నిజాన్ని నువ్వే చూద్దువు గాని. అరిగో, పుణ్యమూర్తులారా, సాక్షాత్తు సత్యదేవుడే కలలేకొచ్చి నా కళ్ళు తెరిపించాడు. మనసును కమ్మిన మాయ మీ రూపాల్లో వచ్చి నేరం చేసిందే కానీ మీరు కాదు. మీ వల్ల ఆ స్వామిని చూడగలిగారు. ఆ స్వామి ఆడించిన జగన్నాటకంలో నేను ఒక పాత్రనయ్యాను. నా జన్మ చరితార్థమైంది, నా జన్మ చరితార్థమైంది, నా జన్మ చరితార్థమైంది. అయ్యా ప్రభు, ఈ కానుకలు స్వీకరించండి. ప్రభు, మాకెందుకు ఇవన్నీ? మా అల్లుడికి అనుభవం లేక అలా ప్రవర్తించాడు. మీరేం పట్టించుకోవద్దు. మేము తీసుకోకపోతే తమరు బాధపడరు. తప్పలుడు, వారు మనసు బాగోకపోతే కారాగారం వేస్తారు, ముద్దొస్తే కానుకలు ఇస్తారు. ఏది కాదనకూడదు. ఇవ్వండి. అయ్యా, నేను మీకు రుణగ్రస్తుణ్ణి, అనుగ్రహించండి. అయితే అప్పుడప్పుడు ఇలా కలుద్దాం. ధన్యుణ్ణి. మేము ధన్యులమే. ఒరే చిచ్చు, ఈ కానుకలన్నీ తీసుకెళ్ళి పడవలో పెట్టు. నేను కన్ను మూసేలో మీరు కళ్ళు తెరిస్తే చాలు. అమ్మో అమ్మో, స్వచ్ఛమైన బంగారం. మామయ్య, జరిగిందంతా కలేమో అనిపిస్తుంది. అనిపిస్తుందా? అనుకున్నా. ఆ పిచ్చి మహారాజా కళ వస్తే నిజం అనుకున్నాడు. నువ్వేమో నిజాన్ని కళ అనుకుంటున్నావు. ఏమి జరిగినా ఏమి అనుకోకుండా ఉండేది నేను ఒక్కడనే. అబ్బా, సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాను. ఎంత అందంగా చెప్పారండి. బతకడానికి సిగ్గేందుకురా? నీలా బతకలేనాడు సిగ్గుపడాలి. తొందరపడకు. అసలు బ్రతకడం అంటే ఎలాగో నువ్వు నేర్చుకునే రోజు వచ్చేసింది. ఆ సత్యనారాయణ స్వామి కళ్ళనే నీ మీద ఉన్నాయి. అంటే ఇక్కడే ఎక్కడ ఉండి నన్ను చూస్తున్నాడంట.
ఇవన్నీ మీ అత్తగారు పెట్టుకోగలరా? ఓ శ్రేష్ఠి, కాస్త నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుస్తావా? ఏవైనా ఇస్తావా? ఆశీస్సులు ఇస్తా. అబ్బో పనోడివే అయితే. నీ ఆశీస్సులు నీ దగ్గర అట్టి పెట్టుకో, మా అక్కర్లేదు. మామయ్య, సాధువుకు చేసిన సేవ దేవుడికి చేసినట్టే. నా మాట విని కాదనుకో. భలేవాడులే, అన్నీ చేసిన దేవుడికే మీ మామ ఏమి చేయడు, ఏమి చేయని ఇతడికేం చేస్తాడు? అది నా నైజం ఈడు ఒక్కడికే తెలుసు. తెలుసుకో అడిగి. శ్రేష్ఠి, ఇంకొక్కసారి ఆలోచించవయ్యా. నన్ను కొంచెం ఆ ఒడ్డుకు చేర్చి పుణ్యం కట్టుకోవయ్యా. అరే ఖాళీ లేదయ్యా స్వామి, ఎక్కడ కూర్చుంటా మా నెత్తి మీద? ఒక్కడికి కూడా ఖాళీ లేనంతగా ఏముందయ్యా అందులో? చెత్త చెదారమనే కావాలా? నాకెందుకయ్యా, నీ చెత్త నీ దగ్గరే ఉంచుకో. ఇదేంటి తేలికైపోయింది? చెత్త చెత్త ఇదేంటిది? చెదారమే. స్వామి స్వామి అటు పోని. స్వామి ఎక్కడ? స్వామి ఎక్కడున్నావయ్యా? నా కళ్ళు తెరిపించి నువ్వు కనుమరుగయ్యావా తండ్రి? స్వామి 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 ఎక్కడ? స్వామి 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 ఏమిటి మాయ? ఏమిటి స్వామి ఇదంతా? నిన్ను తెలుసుకునే వరకు నాతో ఉండి తెలుసుకున్నాక వదిలేస్తావా? తప్పులు చేశానయ్యా, చాలా చేశాను, ఒప్పుకుంటున్నాను. కనిపించవా స్వామి? స్వామి స్వామి శ్రేష్ఠి, స్వామి 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 ఏమిటో పక్కనే ఉన్నా పట్టించుకోరు, వదిలేద్దామంటే వెంట పడతారు. ఎలాగయ్యా మీతో? వద్దు స్వామి, ఇంకా నన్ను వదలొద్దు. నీ భక్తులు ఎంత దూరాన్నున్నా ఎక్కడ ఉన్నా నీ దగ్గర లాక్కుంటా అని విని ఒట్టి మాటలు అనుకున్నాను. కానీ ఈ ఆనందం అనుభవించాక అర్థమైంది ప్రభు, ఇంక నిన్ను వదులుకోను, వదిలి బతకలేను ప్రభు. సరే గాని నేనే దేవుణ్ణని ఎందుకు అనుకుంటున్నావు? అంటే ఈ మాయలు మంత్రాలు ఉంటే గాని దేవుడిని నమ్మరా? ఏ నువ్వు దేవుడివి కాదా, వీళ్ళు కాదా? అంతరార్థం తెలుసుకుంటే అందరూ దేవుళ్ళే. ఏమో స్వామి, కానీ నన్ను ఉద్ధరించడానికి వచ్చిన నా సత్యదేవుడు నువ్వే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజమే, సమయానికి వచ్చి ఉద్ధరించేది ఆ సత్యదేవుడే. అయినా నేనే అబద్ధం చెప్తున్నానంటున్నావే, నీ జీవితంలో ఒక్కసారన్నా నిజం చెప్పావటయ్యా? నాకు తెలీదు. దేవుడితో కూడా అబద్ధాలేనా? అందుకే నువ్వు నిజం చెప్తే వినాలనిపించింది, ఇలా చేశా. ఆహా, చాలు స్వామి చాలు. ఇంక నాకేం కావాలయ్యా? ఈ ధనం వద్దు, దరిద్రం వద్దు, ఈ ఆనందం చాలు తండ్రి. వద్దు అంటే సరిపోతుందా? నీకు కావాలి కనుకే నీ దగ్గరుంది, ఉంచు. మంచికి ఉపయోగించు, మంచిగా జీవించు. మానవత్వాన్ని మించిన దైవత్వం లేదు, గ్రహించు. అక్కడ నీ భార్య సత్యదేవుని వ్రతమాచరిస్తోంది, వెళ్ళు. అలాగే స్వామి.
ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈ రోజుకి మా మొక్కు చెల్లింది. తెలియక ఏమైనా తప్పులు చేసుంటే క్షమించయ్యా. అమ్మగారు అమ్మగారు, అయ్యగారు అల్లుడు గారు వస్తున్నారు. అమ్మా కళావతి, ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఏంటి ప్రసాదం కూడా తీసుకోకుండా వచ్చేసావు? అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను నాన్న. కాపాడండి, కాపాడండి. అల్లుడు అల్లుడు గారు, మాయా కాపాడండి. కళావతి సత్యనారాయణ స్వామి, నా కూతురు పసుపు కాపాడు తండ్రి. నా తాళి గంగలో కలిసిపోతుందమ్మా. అమ్మా, నేనేం పాపం చేశానమ్మా? చేసావు. మొగుడు మీద మోహంతో పవిత్రమైన ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చేసావు. లేదమ్మా, నా బిడ్డ పసుపుతాడు. నాకు ఆ స్వామి మీద నమ్మకం ఉంది. ముందు ఆ ప్రసాదం తీసుకో తల్లి, పెట్టవే. ఈ ప్రసాదం తీసుకుంటే బావ బతుకుతాడమ్మా? బతుకుతాడమ్మా. లేదు, అదే నిజమైతే అసలు ఆ దేవుడే అక్కర్లేదు. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష విధిస్తాడా అమ్మా? అలా అనకూడదు. ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఆ పరమాత్మని నిర్లక్ష్యం చేసినట్టే. అవునమ్మా, అడిగితే అంతా ఇస్తాడు, అడిగితే అంతకంతా చేస్తాడు. ఆ స్వామి ఎంత సత్యవంతుడో నాకు తెలుసమ్మా. ప్రసాదం తీసుకో, నీ సౌభాగ్యాన్ని నీకు తిరిగిస్తాడు. పెట్టవే, తీసుకో అమ్మా, తీసుకో తల్లి. తప్పైపోయింది తండ్రి, నా భర్తని కాపాడు. ఓం నమో సత్యనారాయణాయ. సత్యనారాయణాయ. ఓం నమో సత్యనారాయణాయ. ఓం నమో సత్యనారాయణాయ. ఓం నమో సత్యనారాయణాయ. ఏమద్భుతం అల్లుడు, అల్లుడు. కళావతి, నాకు ఎవరి మీద కోపం లేదమ్మా. మోహావేశంలో నా ప్రసాదాన్ని అశ్రద్ధ వహించావు. ప్రసాదమనగా నా అనుగ్రహం. దైవానుగ్రహమునకు దూరమైన వారికి సర్వమును కోల్పోవు దుస్థితి కలుగునని తెలియజేసేందుకే నీ సర్వస్వమైన నీ భర్తకు ఇట్టి దురవస్థ కల్పించిన. నీలోని మోహమును సంస్కరించి మరలా నీ భర్తను నీకప్పగించిన. దైవమునందుగాని ఏ జీవమునందుగాని నిర్లక్ష్యము అశ్రద్ధ తగదని తెలియజేయుటే దీని అంతరార్థం. భక్తులారా, సన్మార్గవర్తనులై నా సత్యవ్రతము సాక్షులై ధన్యచరితులు కాగా. తథాస్తు. నారాయణ నారాయణ. తండ్రి, అనుకున్నది నెరవేరుతున్నది. స్వామి నాకు అప్పగించిన బాధ్యత పూర్తగుచున్నది. నారద, ఏనాడు ఎవరిలోనూ చూడని ఆనందం నీలో చూస్తున్నానయ్యా. అవును తండ్రి, నేడు నాకు మహదానందముగానున్నది. సృష్టిలో నా అంతటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరనిపిస్తున్నది. నాకింతటి మహోన్నతమైన జన్మనందించిన నీ రుణం నేనెలా తీర్చుకోను తండ్రి? నారదా, జన్మనిచ్చిన వారికి పుత్రోత్సాహాన్ని అందించటమే బిడ్డలు తీర్చే రుణం. నీ రుణం తీరినట్టే. నాయనా, సత్యదేవుని వ్రతాచరణకు కావలసిన ఒక కథ మాత్రమే మిగిలి ఉన్నది. కాని నారాయణ. సాధించాను భువన. యుద్ధరంగంలో నన్నెదిరించిన రాజులందరినీ జయించాను. ఇక ఈ దక్షిణ భారతంలో
నీ భర్తకు తిరిగేలేదు. కోరుకో, ఈ శుభ సమయంలో నువ్వేమడిగినా ఇస్తాను. కోరుకో, కోరుకో మహారాణి. భువన, ఏమిటండి? ఏమీ లేదు. ఎన్ని రాజ్యాలు జయించినా నాలో ఏదో అసంతృప్తి. ఇంకా నాకేదో కావాలి అనిపిస్తుంది. కానీ చిరునవ్వుతో నువ్వెదురొస్తూ ఉంటే ఇంతకంటే నాకింకేం కావాలి అనిపిస్తోంది. నీలో ఏముంది భువన? మీ భార్యని కదా. అందుకే నిన్నేదైనా కోరుకోమంటున్నాను. ఇక ఏ రాజ్యం పైన దండెత్తనని మాటిస్తారా? భువన, ఎంత సాధించినా తృప్తి లేదని మీరే అన్నారుగా. ఇంకెందుకు యుద్ధాలు? అందరూ మళ్ళాగే ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు. ఎందుకండి ప్రాణాలు తీసి దూరం చేస్తారు? భువన, వేటాడటం రాజుల హక్కు. అది శత్రువైనా జంతువైనా ఒక్కటే. చంపి బ్రతకటం రాజనీతి. ఇంకెప్పుడు ఈ విషయంలో తలదూర్చకు. నాన్నగారు, మీకోసం మరి ఎన్ని రాజ్యాలు జయించాను. ఈ తండ్రికేమిస్తారు? తుంగధ్వజ, బలగర్వంతో మిడిసిపడుతున్న నీకిదే మా హెచ్చరిక. నాడు నీవు గెలిచిన నా రాజ్యాన్ని తిరిగి నా స్వాధీనం చేసి శరణు వేడుకో, లేదా యుద్ధం తప్పదు. ప్రతిసారి విజయం ఒక పక్షాన ఉండదని మాత్రం తెలుసుకో. ఇట్లు రాజా సింహకేతు. ఈనాటికి ఈ తుంగధ్వజుడికి హెచ్చరిక పంపే మత్సరుడైనాడా మీ సింహకేతు? వెళ్ళు. రాయబారివి కనుక రాజధర్మాన్ని పాటించి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. ఆ వెర్రివాడితో చెప్పు, విజయం నా వాకిలి కాపల కాస్తుందని చెప్పు. చలిచీమల దండు కదిలినా కొండ కదలదని చెప్పు. వెళ్ళు. మహారాజా, మీరు మహావీరులే, కానీ మనుషులేగా. యుద్ధంలో గెలుపు ఓటములు సహజం. అది మీ గొప్పతనం కాదు, మీకోసం తెగించి ప్రాణాలు త్యజించిన వీర సైనికుల బలం. మీ గెలుపు కోసం పసుపు కుంకాలను వదులుకున్న వీరపత్నుల త్యాగ ఫలం. నేను బలవంతుణ్ణి అనేదే మీ బలహీనత. మిడిసిపడద్దు మహారాజా, అహంకారం పనికిరాదు. భగవంతుడున్నాడు. మదమాశ్చర్యాలతో విర్రవేగటం ఎంత తప్పో ఎప్పటికైనా మీకు తెలియజేస్తాడు. వస్తాను. మహారాజా, వేటకు సిద్ధం. రక్షించండి, రక్షించండి. అలా బొమ్మలా నిల్చున్నారే, వెళ్ళండి, చూడండి. కాపాడండి, రక్షించండి.
ఆహా ఆహా మహారాజా మహారాజా, ఎంత అదృష్టం మహారాజా. నన్ను రక్షించే అదృష్టం నీకు కలిగింది. అదే నేను అదృష్టవంతుడిని కనుక నీవొచ్చి రక్షించావంటున్నాను. అంతే కదా. అయినా ఈ అడవిలో నీకేం పనయ్యా? ఇక్కడ గూడెంలో పెళ్లి జరిగింది. వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం చేయిద్దామని వెళ్తున్నా. మధ్యలో ఈ మాయగాళ్ల చేతుల్లో చిక్కా. అయినా నీ దగ్గరే ఉందయ్యా పంచాంగం తప్ప. నీవెనకెందుకు పడ్డారు? చెప్తే వింటారా? ఇక్కడేదో ఉందనుకుంటారు. ఏమీ లేదురా నాయనా అంటే ఎవ్వరూ నమ్మరు. అజ్ఞానం. మొత్తానికి జ్ఞానివే. సరే బయలుదేరు. మహారాజా, దారి మధ్యలో ఇంకా ఇలాంటి వారు ఉంటారేమో. నాకు కొంచెం గూడెం వరకు తోడు రాకూడదు? ఏమోయ్, నేనేమన్నా నీకు రక్షక భటుని అనుకుంటున్నావా? రాజంటే ప్రజలకు రక్షక భటుడేగా. అదే మహారాజా, వచ్చినట్టు ఉంటుంది, వ్రతం చూసినట్టు ఉంటుంది. నా అతిథిగా ఆహ్వానిస్తున్నాను, కొంచెం రాకూడదు? అతిథిని అంటున్నావు, పైగా ఇంతగా ప్రాధేయపడుతున్నావు. మేము రాక తప్పుతుందా?